హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చాను. ఇన్స్టెంట్గా ఈజీగా ఒక 10 మినిట్స్లో మనము ఈ పాలకూర ఫ్రై అనేది తయారు చేసుకోవచ్చు. ఇంతకీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. అయితే దీనికోసం నేను కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి, పోపు గింజలు వేసి, తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి, పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇలా పసుపు వేయడం వల్ల ఆనియన్స్ అనేవి దగ్గరికి ఫ్రై అవుతాయి. పాలకూర కట్ చేసుకొని నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఆకుకూరలలో మట్టి, ఇసుక వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొద్దిగా నీట్గా వాష్ చేసుకోండి 2-3 సార్లు. మనకి నోటికి తగిలే ఛాన్స్ ఉంటుంది. అందుకు పాలకూర కట్ చేసిన తర్వాత ఇలాంటి జల్లి గిన్నెలు ఉంటాయి కదా, అలాంటి గిన్నెలలో వేసుకొని వాష్ చేసుకోండి. సో పాలకూరని మనం కడాయిలో వేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. దగ్గరికి కుక్ అయిన తర్వాత ఒక 2-3 రెబ్బలంతా చింతపండు వేస్తున్నాను అన్నమాట, మనకి పులుపు తగలడానికి. సో వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలన్నమాట. మనకి చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోతుంది మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే. ఇలాగ పాలకూర మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా మనము ఏమంటారు సాల్ట్ వేసుకోవాలి. అయితే సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి, ఆకుకూరలలో సాల్ట్ ఎక్కువ అవుతుంది. కొద్దిగా కారం, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ధనియాల పొడి ఉంటే వేసుకోండి, లేకపోతే ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆకుకూరలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలింది అంటే మనకు పాలకూర ఫ్రై రెడీ అయినట్లే. సో సింపుల్గా ఈజీగా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.